మద్యం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కొద్దిసేపటి కిందనే సిబిఐ అధికారులు రావడం జరిగింది. తాజాగా ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన సమన్లకు సంబంధించి కూడా వాటిని ఇక్కడ కవితకు అందించడానికి కూడా ముగ్గురు సిబిఐ అధికారులు నేరుగా ఇటు బంజారాహిల్స్లోని తన నివాసానికి వచ్చి నోటీసులు సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉంది. ఆ విచారణకు సంబంధించి సమన్లు మాత్రం ఇచ్చారని చెప్పి కూడా అధికారులు ఇక్కడ మీడియాతో అడిగినప్పటికీ ఆ వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. కానీ నోటీసులకు సంబంధించి నోటీసులో ఎలాంటి ఉన్నాయి, తర్వాత వాటిలో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఇంకా తేలాల్సింది. ప్రస్తుతం కవితతో పాటు ఇటు మొత్తం 6గురికి కూడా సమన్లు అయితే జారీ చేసినట్టు తెలిసింది. దాంట్లో శరత్ రెడ్డి, తర్వాత అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లే, బుచ్చిబాబు, తర్వాత గౌతమ్ సంబంధించి కూడా వీరికి నోటీసులు జారీ చేసినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అవుతుంది. తాజాగా వీరికి ఈ మద్యం కేసుకు సంబంధించి కూడా ఢిల్లీ సిబిఐ ప్రత్యేక కోర్టు కూడా వీరికైతే క్లీన్ స్వీప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత నెల 28 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా ఇటు ఢిల్లీ హైకోర్టులో కూడా సిబిఐ మరొకసారి పిటిషన్ దాఖలు చేసి తర్వాత విచారణ చేయడం జరిగింది. విచారణ జరుగుతున్న ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ సిబిఐ అధికారులు శాఖపరమైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేసిన ఆదేశాలను స్టే చేయడం జరిగింది. అయితే సిబిఐ తరఫున సోలిసిటర్ జనరల్ సంబంధించి వాదనలు కొనసాగించడం జరిగింది. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ప్రతివాదులుగా ఉన్న వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలు ట్రయల్ కోర్టులో పరిగణనలు తీసుకోలేదని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి అయితే చేయడం జరిగింది. అయితే సిబిఐ కేసులో నిందితులందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ముడిపెట్టి తర్వాత మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేసు దెబ్బతినే ప్రమాదం ఉంది, దానిపైన స్టే ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగించడం జరిగింది. దీంట్లో నిందితులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి తర్వాత ఈ విచారణకు సంబంధించి కూడా ఈ నెల 10వ తేదీన ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణకు సంబంధించి కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్టు తెలుసు. మొత్తం దీంట్లో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న సుసడియా, తర్వాత కవిత, మరికొంతమంది మొత్తం 23 మందికి పైగా కూడా దీంట్లో నిందితులుగా చేస్తూ తర్వాత వారిని అయితే అరెస్ట్ చేసి తర్వాత వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఇటు సిబిఐ కానీ తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ పాడిపాలని చెప్పి కూడా ఈ కేసు సిబిఐ కేసు ఆధారంగా కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ అయితే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సమన్లను అందించడానికి మాత్రమే ఈరోజు ఇటు సిబిఐ అధికారులు ముగ్గురు సిబిఐ అధికారులు అయితే ఇక్కడ రావడం జరిగింది. కవితతో పాటు మరో 6 మంది కూడా నోటీసులు జారీ చేయడంతో కూడా వారందరూ కూడా ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హైకోర్టుకు అయితే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసులో మరి ఇంకా అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా కోర్టులో విచారణ కొనసాగించిన తర్వాత తెలుస్తుంది. ఇప్పటికే సిబిఐ అధికారులు తర్వాత ఈడీకి సంబంధించి కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి కూడా ఆ కోర్టు ఎలాంటి డిసిజన్ ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టు స్టూడియో.